పాలెంలోని బాణాసంచా కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో 21 మంది దుర్మరణం చెందారు. మంత్రులు కందుల దుర్గేష్, నారాయణ, వాసంశెట్టి సుభాష్, హోంమంత్రి అనిత అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల చెక్కులను అందజేశారు. అలాగే చనిపోయిన వారు ఎప్పటి నుంచి ఆ బాణాసంచా కేంద్రంలో పనులకు వెళ్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా బాధితులను ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కూలీ పనులు చేసుకుంటే కానీ ఇల్లు గడవని పరిస్థితులని పొట్టకూటి కోసం పనులకు వెళ్తే ప్రాణాల మీదికి వచ్చిందని మంత్రుల ఎదుట బాధితులు వాపోయారు. నువ్వు ఎండలో కష్టపడుతున్నావు, నీడలో కూర్చోబెట్టి ఉద్యోగం నా తమ్ముడికి ఏమైనా ఇవ్వండి అని అడుగుతుంది. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి మీ అక్కనే. అంటే మనం ఎంతైనా ఉంటే కలెక్టర్ గారు ఉన్నారు, లోకల్ ఎంపీ గారు ఉన్నారు, ఈ బాబు ఉన్నారు, సార్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏమా ఈ డబ్బులు మీకు, మీ కుటుంబానికి మీరు భరోసా ఎవరికి ఒక ఒకసారి మనం చూడొచ్చు కుటుంబం పేరు నువ్వు ఎండలో కష్టపడుతున్నావు, నీడలో కూర్చోబెట్టి ఉద్యోగం నా తమ్ముడికి ఏమైనా ఇవ్వండి అని అడుగుతుంది. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి మీ అక్కనే. అంటే మనం ఎంతైనా ఉంటే కలెక్టర్ గారు ఉన్నారు, లోకల్ ఎంపీ గారు ఉన్నారు, ఈ బాబు ఉన్నారు, సార్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏమా ఈ డబ్బులు మీకు, మీ కుటుంబానికి మీరు భరోసా ఎవరికి ఒక ఎలా జరగదు.